నమస్తే, వెల్కమ్ టు డిఎన్ఎస్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. రైతులు స్థానిక సమస్యలు పరిష్కరించండి. ఆర్డీఓకు వినతి పత్రం అందజేసిన బీజేపీ నాయకులు. నీట మునిగిన పంటకు 40,000 నష్టపరిహారం అందజేయాలి. నాగిరెడ్డిపేట తహసీల్దార్కు వినతి పత్రం అందజేసిన బీజేపీ నాయకులు. మద్యం మత్తులో భార్యను హతమార్చిన భర్త. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలంలోని రైతుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ బీజేపీ నాయకులు ఆర్డీఓ పార్థసింహారెడ్డి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం రైతులకు సకాలంలో సరఫరా చేసి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రైతులకు సన్నవడ్ల యొక్క బోనస్ 500 రూపాయలు చెల్లించి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పోచారం కాలువ ద్వారా నీటి సరఫరాకు కెనాల్లో ఉన్న పిచ్చి మొక్కలను తొలగించి చివరి ఆయకట్ట వరకు సాగునీరుని అందించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. గ్రామాల్లో పిచ్చి కుక్కలు ఎక్కువగా తిరుగుతున్నాయని, చిన్న పిల్లలను తీవ్రంగా గాయపరుస్తున్నాయని, వాటి నుంచి రక్షణ కల్పించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి నిపుణ పనులను వేగవంతం చేసి 100 పడకల ఆసుపత్రిని ప్రజల కోసం అందుబాటులో తీసుకురావాలని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పెద్దెడ్ల నరసింహులు, రాజేష్, దేవేందర్, మరి బాలకిషన్, ఎస్ఎన్ రెడ్డి, ప్యాలాల రాములు, నరేష్, నరసింహారెడ్డి, అశోక్, రాములు, శంకర్, సాయిరెడ్డి, కాశీనాథ్, మహేందర్, రాజు, బాలరాజు, రమేష్, గజానన్, శివ, పండరి తదితరులు పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలం మంజిరా పరివాహక గ్రామాల పరిధిలో గత వారం రోజుల క్రితం పొడిచిన భారీ వర్షాలకు నీటి మునిగిన పంటలకు ఎకరానికి 40,000 రూపాయల చొప్పున నష్టపరిహారం అందజేయాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. శనివారం నాగిరెడ్డిపేట తహసీల్దార్కు బీజేపీ మండల శాఖ తరపున వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ మండలంలో నీట మునిగిన పంటకు ఎకరానికి 40,000 రూపాయల చొప్పున నష్టపరిహారం అందజేయాలని బీజేపీ నాయకులు అన్నారు. గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఫసలు బీమా పథకాన్ని అమలు పరచకుండా రైతుల నుంచి వ్యతిరేకతను మూటగట్టుకున్నదని అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం లాగా కాకుండా ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం అసలు బీమా పథకాన్ని అమలు పరిచి రైతుల యొక్క కష్టాలను తీర్చాలని, రైతుల పక్షుల ప్రభుత్వ వాడన చెల్లించి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఫసల్ బీమా పథకాన్ని రాష్ట్రంలో అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు శ్రీనివాస్, జిల్లా కార్యవర్గ సభ్యులు హనుమాన్లు, ఈశ్వర్ గౌడ్, గోపాల్, అంజయ్య, సిద్దిరాములు, కృష్ణ, విష్ణు, రాజు, నారాయణ పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం జ్యోతినగర్ కాలనీలో దారుణం చోటు చేసుకుంది. పోలీసుల వివరాలు, గ్రామానికి చెందిన లక్ష్మిని మద్యం మత్తులో భర్త రవి హతమార్చాడు. శుక్రవారం రాత్రి రవి మద్యం తాగి ఇంటికి వచ్చాడు. భార్యాభర్తల మధ్య గొడవ కావడంతో ఆవేశంలో భర్త రవి రాయితో భార్య లక్ష్మిపై దాడి చేశాడు. తలపై తీవ్ర గాయంతో కావడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే వాళ్ళు చిన్న కొడుకు బతకడానికి దేశం వెళ్ళాడు, పెద్ద కొడుకు హైదరాబాద్ వెళ్ళాడు. వాళ్ళు ఏం చూసి అర్ధరాత్రి ఘోరంగా చంపేసింది సార్. తోటి ఇల్లు కట్టే ఐడియా రాత్రి 11:30 అట్లనే తాగచ్చి కొడుతుండే సార్. చాలా 30 ఏళ్ళు అవుతుంది. ఆదరలం జ్యోతి కాలుని నింగవ్వని కొట్టుతున్నాడు రవి. కొడుతుంటే మేము అడ్డం పోయినాము. అడ్డం పోతే ఆయన ఆగలేడు, ఐడల్ డ్రెస్ కొట్టిండు, నానా దింగు చేసిండు, గలీజ్గా కొట్టిండు. మొత్తం చెప్పరాని జాగాల్లో కూడా దెబ్బలు తలికినాయి. మొత్తం ఇరిగిపోయిన పక్క బొక్కలు, మళ్ళీ చేతి ఇరిగిపోయింది, తల వలిగిపోయింది. అవన్నీ చేసినాం, చూసి కూడా అద్దని అంటే కూడా నన్ను గలీజ్గా మాటలు కొట్టిండు. నేను పక్కకు జరిగి
కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలంలోని జంగమాయపల్లి గ్రామంలో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ ఆదేశాల మేరకు శనివారం మార్కెట్ కమిటీ చైర్మన్ రజిత వెంకట్రామరెడ్డి ఆధ్వర్యంలో సీసీ రోడ్డు పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా మార్కెట్ చైర్మన్ రజిత వెంకట్రామరెడ్డి మాట్లాడుతూ జంగమాయపల్లి గ్రామంలో ఎస్సీ వాడలో రోడ్డు అధ్వానంగా ఉన్న విషయాన్ని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లడంతో ఎమ్మెల్యే వెంటనే చొరవ తీసుకుని సిఆర్ఆర్ నిధులతో 15 లక్షల సీసీ రోడ్డు పనులను ఇవ్వడం జరిగిందని తెలిపారు. సీసీ రోడ్డు అభివృద్ధి 15 లక్షల మంజూరు చేసిన ఎమ్మెల్యేకు గ్రామస్తుల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కృష్ణ గౌడ్, మాజీ సర్పంచ్ నాగభూషణం, పౌలు, రాములు, పంచాయతీ సెక్రటరీ తదితరులు పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలం తాండూరు శివారులోని మంజిరా ఒడ్డున కొలువైన త్రిలింగ రామేశ్వరాలయంలో శనివారం కొండ చిలువ కలకలం రేపింది. దీంతో ఆలయ కమిటీ అధ్యక్షుడు కొమ్మ దత్తు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. కొండ చిలువ పామును అటవీ శాఖ అధికారులు పట్టుకుని అటవీ ప్రాంతంలో వదిలేసినట్లు చెప్పారు. ఏమనుకో మెల్ల ప్లీజ్ వస్తుంది వస్తుంది ఊరుకు కట్ట దాని పనులు ఊరుకు. ఒక ఉద్యోగం సంపాదించడమే గగనమైన ఈ రోజుల్లో ఆ వ్యక్తి ఏకంగా 6 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి గ్రామానికి పేరు తెచ్చాడని సన్మానం చేశారు గ్రామస్తులు. కామారెడ్డి జిల్లా గాంధారి మండలం జువ్వాడికి చెందిన రవికుమార్ ఇటీవల చేపట్టిన నియామకాల్లో 6 ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికయ్యారు. దీంతో శనివారం గ్రామస్తులు ఆయనను సెలవుతో సత్కరించి అభినందనలు తెలిపారు. నిరుపేద కుటుంబంలో పుట్టి ప్రభుత్వ ఉద్యోగం సాధించడం అభినందనీయమన్నారు. యువత ఆయనను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ బాలయ్య, నాయకులు వెంకటరెడ్డి, శ్రీకాంత్, గ్రామస్తులు పాల్గొన్నారు. మన గ్రామవాసి అయినటువంటి రవికుమార్ గారు కేంద్ర రాష్ట్రాలకు సంబంధించినటువంటి 6 ఉద్యోగాలు మన గ్రామానికి చెందినటువంటి రవికుమార్ గారికి రావడం నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు మన గ్రామంలో ఉన్నటువంటి ఒక పేద మధ్యతరగతి నుంచి ఆయన అంచెలంచెలుగా ఈరోజు గ్రూప్ 2 ఉద్యోగి వరకు ఎదగడం మనందరం కూడా జువ్వాడి గ్రామస్తులందరూ కూడా ఆయన్ను ఆదర్శంగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. జువ్వాడి గ్రామంలో ఉన్నటువంటి యువకులందరూ కూడా వారిని ఆదర్శంగా తీసుకొని వారు ఇప్పుడు ఏ విధంగా అయితే చెప్పిరో మనం ఒక్కసారి ఆలోచించాలి. ఆయన ఈ రోజు వరకు కూడా ప్రైవేటు పాఠశాలకు కానీ కాలేజీ కానీ పోయినటువంటి సందర్భం లేదు. ఆయన ఈ రోజు వరకు కూడా ప్రభుత్వ పాఠశాలలో ప్రభుత్వ కాలేజీలలోనే చదువుకొని ఆయన ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడం జరిగింది. కాబట్టి మనకు చదువులలో తేడా ఎక్కడ కూడా లేదు. అది ప్రైవేట్ అయినా సరే ప్రభుత్వం అయినా సరే ఒకటే, మనందరూ కూడా కష్టపడి చదువుకొని మన గ్రామంలో ఉంటూ చెడు అలవాట్లకు బానిసలుగా కాకుండా మనం జిల్లా కేంద్రాల్లో ఉండి మన కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేకమైనటువంటి గురుకుల పాఠశాలలు తీసుకొచ్చినాయి, మేనేజ్మెంట్ హాస్టల్ తీసుకొచ్చినాయి. అటువంటి హాస్టల్లో ఉండి మనం చదువుకోవడం వల్ల మనకు ఉద్యోగాలు రావడం వల్ల మన బతుకులు బాగుపడతాయి. ఎందుకంటే మనందరం కూడా దాదాపుగా జువ్వాడి గ్రామంలో ఉన్నటువంటి అందరూ కూడా అన్ని కుటుంబాలు కూడా దాదాపుగా మధ్యతరగతి వాళ్ళే, ఎవరు కూడా ధనికులు లేరు. కాబట్టి అందరూ కూడా రవికుమార్ గారిని ఆదర్శంగా తీసుకొని ఉన్నత చదువులు చదివి మంచి భవిష్యత్తును ఎంచుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా.
కామారెడ్డి జిల్లా నిజాం సాగర్ ప్రాజెక్టు వరద గేట్లను శనివారం మధ్యాహ్నం నిలిపివేసినట్లు ప్రాజెక్టు ఏఈ అక్షయ్ తెలిపారు. ఎగువ ప్రాంతాల నుంచి 13,590 క్యూసెక్ లైన్ ఫ్లో వచ్చి చేరుతున్నట్లు చెప్పారు. ప్రాజెక్టు ప్రధాన కాలువ ద్వారా 1,800 క్యూసెక్ల నీటిని పంట సాగుకు విడుదల చేసినట్లు వివరించారు. ప్రస్తుతం ప్రాజెక్టులో 16.357 టీఎంసీల నీటి నిల్వ ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లా గాంధారి మండలం గుడిమెట్కు చెందిన రైతులు ఉమ్మడ పోజారావు నదిపోల్ల బలవంతరావుకు చెందిన మొక్కజొన్న పంటను అడవి పందులు ధ్వంసం చేశాయి. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. సుమారు 5 ఎకరాల మొక్కజొన్న పంట ధ్వంసమైనట్లు వారు ఆవేదన వ్యక్తం చేశారు. నష్టపరిహారం అందించి తమను ఆదుకోవాలని రైతులు ప్రభుత్వాన్ని వేడుకున్నారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో శనివారం ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించడం జరిగిందని మున్సిపల్ కమిషనర్ మహేష్ తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు 100 రోజుల కార్యక్రమంలో భాగంగా ఫుడ్ ఫెస్టివల్ ను మెప్మా ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగిందని, ముఖ్యంగా వీధి వ్యాపారులను బలోపేతం చేయాలని మరియు హెల్తీ ఫుడ్ ను స్వీకరించి ప్రజలు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మెప్మా ఆర్పీలు, వార్డ్ ఆఫీసర్స్, టీపీఓ భూపతి ప్రజలు పాల్గొన్నారు. సికింద్రాబాద్ న్యూ బోయిన్పల్లిలోని ఆర్వెన్ మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్ షోరూం జూపిటర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ తొలి షోరూం ప్రారంభమైంది. జూపిటర్ వాగన్స్ లిమిటెడ్ యొక్క ఎలక్ట్రిక్ కమర్షియల్ వాహన విభాగం జూపిటర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రైవేట్ కంపెనీ 1.05 టన్నుల లోడ్ కెపాసిటీ కలిగిన 4 చక్రాల ఎలక్ట్రిక్ లైట్ కమర్షియల్ వాహనం జెమ్ తేజ్ ను తెలంగాణలో మార్కెట్లకు తీసుకొచ్చారు. జూపిటర్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ వివేక్ లోహియా మాట్లాడుతూ హైదరాబాద్ షోరూం ప్రారంభం జూపిటర్ ఎలక్ట్రిక్ మొబిలిటీకి కొత్త మైలురాయి అన్నారు. Per kilometer, so in every charge this vehicle can run between 200 to 300 kilometers. No other vehicle in this category gives this kind of mileage. This vehicle has fast charge capabilities, which again in this variant there is no other vehicle right now which is giving fast charge. Plus the overall payload in this vehicle is one of the best in its class. Electric mobility is launching at Hyderabad showroom. This is the start of the journey for the city. The city Hyderabad is one of the most dynamic and the growing cities in India, and we are blessed to be now part of the city. As you are aware that the city is growing rapidly and city needs modern vehicles, especially electric vehicles, given the level of pollution which is there. So we want to be part of this journey of sustainability in Hyderabad city and giving people a better life. Today we are launching our 1-ton vehicle, but it will be followed by the 2-ton payload as well as 3-ton and higher payload vehicles in the next 1-2 years. So again, I would like to congratulate our dealers here, Mr. Suresh Babu and his entire team and the Jupiter team for being part of the Jupiter journey. Thank you. 10,35,000 రూపాయలు ప్రారంభ ధర. దీంట్లో ప్రత్యేకత వచ్చేసి ఒకసారి సింగిల్ ఛార్జ్ తోటి 190 కిలోమీటర్లు విత్ పేలోడ్. ఏఆర్ఐ నామ్స్ ప్రకారం అయితే 318 కిలోమీటర్లు లోడ్ వేసుకొని 1 టన్ పేలోడ్ కెపాసిటీ తోటి
190 కిలోమీటర్ల వరకు టెస్టెడ్ రేంజ్ అనమాట. ట్రూ రేంజ్ అది తక్కువ కాకుండా, అంటే మన టెస్టింగ్లో కూడా మనకి తెలిసిన రేంజ్ అది. అదేవిధంగా ఇంత ఛార్జింగ్ ఇది మనకు హౌస్లో ఉండే పవర్ తోటి అయితే ఒక 7 అవర్స్ ఛార్జ్ చేస్తే సరిపోతుంది. ఒక 1 అవర్ ఛార్జ్ చేస్తే 100 కిలోమీటర్స్ వస్తుంది ఫాస్ట్ ఛార్జింగ్లో. మనకి చాలా వినూత్నమైన మార్పులు వస్తుంది దీంతో. ఏమి అంటే ముందర మనకి విపరీతమైన ఖర్చు. మనకి 1 కిలోమీటర్కి 65 నుంచి 80 పైసల లోపలే మనకి ఖర్చుతోటి మనము ట్రాన్స్పోర్ట్ చేయవచ్చును. ఇది మనకి చాలా అనుకూలంగా ఉంటుంది. తీసుకునే రోజు కొంచెం ఖర్చు ఎక్కువ అనిపిస్తుంది, బట్ మెయింటెనెన్స్ వైజ్ మనకి చాలా ఈజీ అనిపిస్తుంది. దీంట్లో మనకి మొత్తం 4 మోడల్స్ ఉన్నాయి. 4 మోడల్స్లో ఇది ఒక ప్రైమ్ మోడల్. ఓకే, ఫస్ట్ వెహికల్లో మన ఫస్ట్ వెహికల్ని అదేవిధంగా ఈవీలో వస్తున్నటువంటి మార్పుల్లో ఈ హైదరాబాద్లో తొలి నాందిగా మనం ముందుకు తీసుకొచ్చిన 1 టన్ కెపాసిటీ. ముందు జూపిటర్ వారి ఆధ్వర్యంలో మనం 1 టన్నే కాదు, ఇంకా ఎక్కువ పేలోడ్ కెపాసిటీస్ని పెంచుకుంటూ వెళ్తాము. ఈ మన తెలంగాణ ప్రజలు, తెలంగాణే కాదు భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా గ్రీన్ మొబిలిటీ వైపు అడుగులు వేస్తూ ఉన్న సందర్భంలో తొలి అడుగు ఇది హైదరాబాద్లో పడడం జరిగింది. థ్యాంక్ యూ. వేములవాడ పట్టణంలోని 2వ బైపాస్ రోడ్లోని మహాలింగేశ్వర గార్డెన్ లో శుక్రవారం క్లబ్ మెడికవర్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా ఉచిత వైద్య శిబిరంకు విశేష స్పందన లభించింది. ఈ వైద్య శిబిరంలో సుమారు 300 మంది వరకు వైద్య పరీక్షలు నిర్వహించినట్లు వైద్య సిబ్బంది ఈ విషయాన్ని TUWJH 143 వేములవాడ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు మహమ్మద్ రఫీ వెల్లడించారు. ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర ప్రభుత్వ విపాది శ్రీనివాస్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు మాజీ ఏఎంసీ చైర్మన్ ఏనుగు మనోహర్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. తదితరులు పాల్గొన్నారు. సుల్తానా डॉक्टर अमीश डीएम कार्डियोलॉजिस्ट डॉक्टर लोकेश जनरल फिजिशियन गारी एंड इंचार्ज మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను.
తెలుసు. ఇంకా భవిష్యత్తు కూడా ఏ రంగంలో పెట్టాలంటే కూడా మా ఉత్తర సహకారాన్ని అన్నింటినీ ఏర్పాటు చేసుకుంటున్నాం. అదే కాకుండా రెగ్యులర్గా నేర్చుగా చేసుకుంటాం. సంవత్సరానికి రోజు పెట్టుకుంటాం. బర్త్డే కావచ్చు, పెళ్ళిళ్ళు కావచ్చు. ఏంటంటే తెచ్చుకోవడం ఏం చేయకుండా నెట్గా పెట్టుకుంటే ఏదైనా బాగుంటే త్వరగా డాక్టర్ సహాయం ట్రీట్మెంట్ కావాలి. మీకు సంతోషంగా ఉంటుంది, మీకు ఏమవుతుంది, ఫ్యామిలీ ఉంటుంది. అలాగే స్పెషలైజేషన్ వచ్చేసి టోటల్ ఈ మోకాల హల్లులో వైరస్ 16 years ఎక్కువ ఉన్న వాడికి కామన్గా ఉంటుంది. ఉండడం వల్ల వాళ్ళకి డయాబెటిక్ కానీ బీపీ కానీ హార్ట్ సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ అవన్నీ కంట్రోల్లో ఉంటుంది. ఎందుకంటే మొబిలిటీ తక్కువ ఉంటుంది. ఈ మోకాల మార్కెట్ ఆపరేషన్ చేసుకోవడం వల్ల వాళ్ళకి మొబిలిటీ కానీ అన్ని ఇంప్రూవ్ అవ్వడం వల్ల వాళ్ళకి వేరే ప్రాబ్లమ్స్ కూడా కంట్రోల్లో ఉంటుంది. అలాగే ఆపరేషన్ సర్జరీస్ ప్రతి ఎంగేజ్లో ఉన్న వాళ్ళకి లిగమెంటేజ్ కానీ అలాంటి ఏమైనా అయినప్పుడు ముందుగానే ట్రీట్ చేస్తే ఈ అలగడాలు అనేది జరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. మోకాలు మార్కెట్ అనేది మనం తీసుకోవచ్చు. అలాగే రాజన్న భక్తులు వేములవాడ పట్టణ ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న వేములవాడ పట్టణంలో రోడ్డు వెడల్పు పనులకు ఆదివారం శంకుస్థాపన చేయడం జరుగుతుందని, అభివృద్ధిలో అందరూ భాగస్వామ్యం కావాలని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. శనివారం వేములవాడ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వేములవాడ పట్టణ కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. వేములవాడ పట్టణ రాజన్న ఆలయ అభివృద్ధిలో అందరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. ఈ ప్రభుత్వం చేయడానికి ఒక నమ్మకం కలగడానికి కోసం అవకాశం ఉంటుంది కాబట్టి ఆ ప్రయత్నాన్ని మీరు సద్వినియోగం చేసుకొని రేపటి రోజుల్లో మీరు రాజకీయంగా ఎదగడానికి కోసం వాడుకోవాల్సిందిగా ఈ అంశాన్ని సందర్భంగా రాజకీయంగా కూడా మన ప్రజాసేవలు ఉన్నప్పుడు రాజకీయాల్లో పనిచేసే వాళ్ళకి ఎవరు జీతం ఇవ్వరు కాబట్టి అలాంటిది ఉండాలి. ఇప్పుడు నేను 2009లో ఎమ్మెల్యే ఓడిపోయిన తర్వాత ఏమో అనుకుంటే చేయడం అని కాదు, పట్టుదల అనేది ఉంది, కావాలి, చేయాలి, ఈ ప్రాంతంలో ప్రజలకు అందించాలని చెప్పిన ఒక ఆలోచన స్ఫూర్తితో వద్దు భగవంతుడు అవకాశం ఇచ్చింది. మీరు కూడా ఎంతో కష్టపడతారు. అట్లా మీరు కూడా మీ స్థాయిలో ఏం కావాలనుకుంటున్నారో దాన్ని బరి గీసుకొని ఒక ప్రజలు రాష్ట్ర వ్యాప్తంగా రాజ్యాంగ భక్తులు ఎదురు చూస్తున్నటువంటి రోడ్డు వెడల్పు కార్యక్రమాన్ని మనం కొంతమంది ప్రముఖులు ముఖ్యులు చెప్పినప్పుడు 54 సంవత్సరాల క్రితం ఈ రోడ్డు వెడల్పు సంబంధించిన అంకురార్పణ జరిగింది. కానీ ఈరోజు మొదలవుతున్న వేలని చెప్పినట్టు మాటతో అనేక మంది ఊళ్ళో చెప్పినప్పుడు రోడ్డు మనం చేసేటువంటి క్రమంలో కొంతమందికి ఇబ్బంది అవుతున్నటువంటి సందర్భంలో, కొంతమందికి నష్టం అవుతున్నటువంటి సందర్భంలో, కొంతమందికి నష్టపరిహారం మాకు సకాలంలో అందటం లేదను, లేకపోతే ఈ నష్టపరిహారం ఇంకాస్త ఎక్కువ ఇస్తే బాగుండేటువంటి ఆలోచనతోటి ఆందోళన చెందిన కుటుంబాల యొక్క పరిస్థితులను గమనించి వారు చేసినటువంటి త్యాగాన్ని కూడా మనం గుర్తు చేసుకుంటాం. భవిష్యత్తులో ఇప్పటికే 2013 భూసేకరణ చట్ట ప్రకారం వాళ్ళకు నష్టపరిహారం ఇచ్చి మనం ముందుకు పోతున్నప్పటికీ పూర్తిగా నష్టం జరిగిన వారి పట్ల కూడా నిలబడాలి అండగా అనేటువంటి ఒక ఆలోచన తీసుకున్నప్పుడు కూడా మీకు అనేక మంది వ్యక్తిగతంగా చెప్పినటువంటి సందర్భం. రేపు మనం భూమి పూజ కార్యక్రమాన్ని చేసుకునేటువంటి సందర్భం 6 కోట్ల రూపాయల నిధులు మనం పెట్టుకొని ఏ ప్రాంత ప్రజల చిరకాల కోరిక, రాజన్న భక్తుల చిరకాల కోరిక, రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ చూస్తున్నటువంటి అభివృద్ధికి సంబంధించిన అంశం. గత సంవత్సరం నవంబర్ 20వ తేదీన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా మనం భూమి పూజగా ఆగిపోయేసుకోవాలి. ఒకవైపు పట్టణ అభివృద్ధి, మరోవైపు దేవాలయ అభివృద్ధి, 2 కన్నులాగా సమాంతరంగా మనం అభివృద్ధి చేయాలని చెప్పిన ఒక ఆలోచన తీసుకున్నాడు. ఈరోజు జీవోలు ఇవ్వడమే కాదు, నిధులు మంజూరు చేసినవి చెప్పని ప్రొసీడింగ్స్ చూపెట్టడం కాకుండా
దీనికి అవసరం కాబడినటువంటి డబ్బు 47 కోట్ల రూపాయలు కూడా మనం రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గారి ఖాతాలో జమ చేసుకొని ముందుకు పోతున్న తరుణంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఆర్డీఓ తదితర అధికారులందరూ కూడా శ్రమించి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోయేటువంటి సందర్భంలో రేపటి రోజు మనం భూమి పూజ కార్యక్రమాన్ని చేసుకోవాలని చెప్పండి. ఈ 6 కోట్లకు సంబంధించిన నిధులు మనం ప్రభుత్వం ద్వారా వెచ్చించుకొని దానికి టెక్నికల్ శాంక్షన్ కాబడిన వేళ ఓ ఫౌండేషన్ వేయాలి. ప్రజలు చిరకాల కోరిక అయినటువంటి సందర్భంలో అందరినీ ఇన్వాల్వ్ చేయాలని చెప్పి ఒక ఆలోచన తీసుకున్నప్పుడే మీ అందరూ కూడా ఒకసారి కూర్చొని రావాలని చెప్పే సందర్భంలో మీ సూచనలు సలహాలు వినడం జరిగింది. ఈరోజు ఈ 47 కోట్లే కాకుండా ఇంచుమించు 76 కోట్ల పైచిలుకుతోటి రాజన్న ఆలయ అభివృద్ధికి సంబంధించిన టెండర్లు కూడా పూర్తి కాబట్టి అగ్రిమెంట్ కూడా పూర్తి కాబడ్డది. నమూనాలన్నీ కూడా పూర్తి కాబడుతుంది. వాటిని కూడా ఒకసారి పెద్దలతో చర్చించి మాట్లాడి పనులు మొదలుపెట్టాలని చెప్పిన ఒక ఆలోచన తీసుకున్నటువంటి సందర్భంలో ఆ అంశం కూడా మీకు అనేక సందర్భాల్లో మీరు చూసినటువంటి పరిస్థితి. అన్నదానానికి సంబంధించి కూడా 35 కోట్లు మంజూరు కాబడడం, వాటికి కూడా పనులు అగ్రిమెంట్ కాబట్టి పనులు జరిగేటువంటి సందర్భం కూడా ముందు ఉన్నటువంటి వేళ మనం మురుగునీరును గుడిచెరులో కలవకుండా మురుగునీరు మూలవుల్లో కలవకుండా కూడా నిధులు తెచ్చుకున్న వేళ ప్రతి వార్డులో కూడా కనీస మౌలిక వసతుల కోసం రోడ్లు డ్రైనేజీలు కూడా నిధులు తెచ్చుకున్నటువంటి సందర్భంలో ఎక్కడ ఏ పని చేపట్టాలన్నా మనకు సంబంధించినటువంటి పట్టణ బ్లాక్ జిల్లాకు సంబంధించిన నాయకత్వము ఇంద్రమ్మ కమిటీలకు సంబంధించినటువంటి సూచనలు సలహాలు ఎక్కడైతే ఇది కావాలనుకుంటున్నారో వాళ్ళ ఆలోచనకు అనుగుణంగా నేను పనిచేస్తూ ప్రభుత్వం ముందుకు పోతున్నటువంటి పరిస్థితి మీరు అందరూ కూడా గమనిస్తున్నవే. ఇందిరామిన్లు ఇద్దామనుకున్నప్పుడు కూడా మీరు చెప్పినటువంటివి మీ వార్డులలో పేదవాళ్ళు వీళ్ళని చెప్పి మొదటి దశలు ఇచ్చినాం. 2వ దశలో కూడా ఇప్పుడు ఇస్తున్నాం. 3వ దశలో కూడా ఇచ్చి ఏర్పాటు చేస్తున్నాం. ఈ పట్టణంలో ఈ సుమారు 2700 మంది ఉన్నదని చెప్పినటువంటిది ఓ అంచనా వస్తూ ఉంది. ఆ అంచనాకు అనుగుణంగా అడుగు స్థలం లేని వారికి అడుగు స్థలం ఇప్పించే ఏర్పాటు చేస్తూ ఇల్లు ఇవ్వాలని చెప్పి ఒక నిర్ణయం ప్రభుత్వం తీసుకుని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచన కూడా ఈ 5 సంవత్సరాల పదవి కాలంలో ఈ ప్రభుత్వం ఉన్న లోపల మరోసారి 5 ఏళ్ళు ప్రభుత్వం వచ్చే సందర్భంలో ఇల్లు లేని వారు ఉండకూడదని చెప్పి ఒక ఆలోచన తీసుకున్న సందర్భంలో మనం ముందుకు పోతా ఉన్నాం. కాబట్టి ఇక్కడ మీరు ఎవరు కూడా మీ ఖాళీల్లో ఆందోళన చెందుతున్న వారి కుటుంబాలు మీరు భుజం తట్టండి, ధైర్యం చెప్పండి. మేము ఉన్నామని చెప్పాను మాట. గత 10 ఏళ్ళు ఎక్కడ కూడా డబుల్ బెడ్రూమ్ చెప్పిన ఒక్కటి రాలేదు. కానీ మనం వచ్చిన తర్వాత మొదలు పెట్టినాం. 480 పైచిలకు అడుగు స్థలం ఉన్న వాళ్ళకి ఇల్లు ఇచ్చింది. ఇంచుమించు 200 పైచిలకు ఇల్లు కడపలు పెట్టుకునే స్టేజ్కి వెళ్ళింది. మిగతావి మధ్యలో ఆషాఢ మాసం రావడం ఇబ్బంది అయిందన్నారు. మళ్ళీ శ్రావణం వచ్చిన తర్వాత కొంచెం నిర్మాణాలు ఊపందుకుంటారు. కాబట్టి ఇంకా అడుగు స్థలం ఉంది, ఇల్లు లేని వారు ఉంటే కూడా చెప్పండి, వారు కూడా 5 లక్షలు ఇచ్చి ఏర్పాటు చేస్తాం. బహుశా మీకు మీ వార్డులలో వార్డు ఆఫీసులు మీకు చెప్పుంటారు. మీ వార్డులలో 2700 మంది లిస్టులో ఎంతమందికి అడుగు స్థలం లేదు వాళ్ళందరిపైన ఎంక్వైరీ చేయమని చెప్పినాం. మీరు కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. నేను అధికారులకు ఆదేశాలు ఇచ్చి ఇంద్రమ్మ కమిటీ సభ్యుల యొక్క విశ్వాసాన్ని తీసుకొని వారు చెప్పినటువంటి ఆలోచనకు అనుగుణంగా లిస్టు తయారని చెప్పినాం. బహుశా దసరా తర్వాత 2వ లిస్టు వచ్చినప్పుడు అడుగు స్థలం లేని వారికి ఇవ్వాలంటే నేను అనుకుంటా 40-50 ఎకరాల స్థలం కావాలి. ఇప్పటికే 3-4 ప్రాంతాల్లో ఐడెంటిఫై చేస్తున్నాం. జిల్లా కలెక్టర్ గారు కూడా ప్రత్యేకంగా ఈ విషయంలో చెప్పడం జరిగింది. ప్రభుత్వ పక్షాన్ని కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి నాకు విశ్వాసం ఉంది, నమ్మకం ఉంది. వాళ్ళందరూ కూడా తొందరలోనే ఇచ్చి ఒక కాలనీలాగా ఒక గ్రామలాగా రూపొందించే కార్యక్రమం పేదలు చిరకాలంగా చూసినట్టు మనం చేసుకునే సందర్భం చేసే ప్రయత్నం చేస్తామని మాట సందర్భం చెప్తుంది. రేపటి రోజు ఇక్కడ పుషప్ అనేది రాజకీయాల్లో ప్రభుత్వం పక్షాన పార్టీ పక్షాన వచ్చే దానికంటే తోడు తనకు తను నేను సేవ చేయాలని చెప్పిన ఆలోచనతో ముందుకు వచ్చేటువంటి వాళ్ళు నాయకుడిగా ఎక్కువ ఎదగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీకు ఇప్పుడు ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. మీ కార్యంలో మీరు ఎదగడానికి కోసం ప్రయత్నం చేయమని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను. మీకు నేను తోడుగా ఉంటాను మాట ఇచ్చినా ఉంటున్నా, ఏ ఇబ్బంది వచ్చినా ఇబ్బంది అధిగమించడం కోసం ప్రయత్నం చేద్దాం.
10 మంది ఉన్నారు అక్కడ పేదవాళ్ళు, 5గురికి ఇవ్వాలి. మనమే నచ్చి చెప్పాలి. లీడర్షిప్ క్వాలిటీ అది. అవునమ్మా, మీరు 10 మంది ఉన్నారు, మా దగ్గరకు వచ్చిన 5 ముందిస్తున్నాం. అందువల్ల 5 పేదవాళ్ళు చేసి ముందిస్తున్నాం. మీ 5 సెకండ్ ఇస్తాం చెప్పండి. మనం చెప్పినట్టయితే వాళ్ళకు నమ్మకం కలుగుతుంది. మొదలు పెడుతున్నారు కాబట్టి ఒకటి చేస్తారని చెప్పండి. ఆ ప్రయత్నంలో మీరు ఒక వార్డులో 100 మంది ఉన్నారు, అడుగుతారు లేరు, ఒక వార్డులో అసలు లేలేదు. ఉదాహరణ చెప్తాను. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. రైతులు స్థానిక సమస్యలు పరిష్కరించండి. ఆర్డీఓకు వినతి పత్రం అందజేసిన బీజేపీ నాయకులు. నీట మునిగిన పంటకు 40,000 నష్టపరిహారం అందజేయాలి. నాగిరెడ్డిపేట తహసీల్దార్కు వినతి పత్రం అందజేసిన బీజేపీ నాయకులు. మద్యం మత్తులో భార్యను హతమార్చిన భర్త. ఎదురస్ట్ బ్రిటన్ మరో బ్రిటన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.